గుంటూరు జిల్లాలోని ఆస్టర్ రమేష్ హాస్పిటల్లో బర్త్ అండ్ బియాండ్ విభాగం మరో కీలక విజయాన్ని సాధించింది. 700 గ్రాముల బరువుతో పుట్టిన శిశువును నియోనటాలజీ బృందం కాపాడింది. 24 వారాల పసికందు పుట్టుకతోనే ప్రీ మెచ్యూరిటీ వల్ల కలిగిన అన్ని రకాల ఇబ్బందులను బృందం సమిష్టి కృషితో ఎదుర్కొంది. రెసిస్టేటరీ డిస్లెస్ సిండ్రోమ్, బ్రాంకోపల్మనరీ డిస్ప్లేసియా వంటి తీవ్రమైన సమస్యలను అధిగమించి పీడియా మరియు రెటినోపతి ఆఫ్ ప్రీ మెచ్యూరిటీకి సమయానుకూల చికిత్సను అందించారు. సీనియర్ నియోనటాలజిస్ట్ డాక్టర్ అనితా చాగంటి, డాక్టర్ మహేష్ ఆధ్వర్యంలో ఈ విజయం సాధ్యమైందని డాక్టర్ రాయపాటి మమత చెప్పారు. ఈ సందర్భంగా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పోతిని రమేష్ బాబు వైద్య బృందాన్ని అభినందించారు. ఒక బేబీకి ఇన్ని రకాల హర్డల్స్ ఉన్నప్పుడు ఈ మోర్టాలిటీ రేట్ అంటే మరణ శాతం అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. బట్ ఈ బేబీ అవన్నీ దాటుకొని బయటకు వచ్చింది. అంటే రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్, ఒకటి పీడిఏ అంటే హార్ట్ లో హోల్ అనేది, ఆ హోల్ ను కూడా ఓపెన్ సర్జరీ చేయాల్సి, అంటే ఆల్మోస్ట్ 900 గ్రామ్స్ కూడా అచీవ్ కాకముందే మనము సర్జరీ చేయాల్సి వచ్చింది త్వరకాటమే పద్ధతి ద్వారా. ఇంకొకటి ఈ ఆర్ఓపి అంటే ఆక్సిజన్ ఇవన్నీ ఎక్కువ, వెంటిలేటర్ ఎక్కువ అవసరం ఉండడం వల్ల కొన్నిసార్లు ఏమవుతుందంటే మన కంటికి సంబంధించిన ఇది ప్రిమెచ్యూరిటీ రిఫ్యూస్ వల్ల రెటినోపతి ఆఫ్ ప్రిమెచ్యూరిటీ అంటాం, ఆర్ఓపి ఇవన్నీ కూడా వీటిని అన్ని వీళ్ళు సక్సెస్ఫుల్ గా అధిగమించారు. యాక్చువల్లీ ఏంటంటే ఒక బేబీకి 2 రకాలు 3 రకాల ప్రాబ్లమ్స్ ఉంటే దట్ ఈస్ డిఫరెంట్. సో నెక్స్ట్ ఓన్లీ వాళ్ళు చూసుకోగలిగింది కేవలం వెయిట్ గెయిన్. బట్ అన్ని రకాల హర్డల్స్, ఈవెన్ బ్రాంకోపల్మనరీ డిస్ప్లేసియా, సెప్సిస్, ఇన్ఫెక్షన్. యాక్చువల్లీ ఈ బేబీ మన దగ్గర మన హాస్పిటల్లోనే బర్త్ అండ్ బియాండ్ టీమ్ వైపు నుండి డాక్టర్ అనురాధ మేడం గారు డెలివరీ చేయడం జరిగింది. డెలివరీ అయిన తర్వాత బేబీకి రెస్పిరేటరీ ప్రాబ్లం వచ్చింది. ఫస్ట్ ఇమీడియట్ గా ఇంక్యుబేట్ చేసి బేబీని ఎన్ఐసికి షిఫ్ట్ చేసి ఎన్ఐసిలో ఇంక్యుబేటర్ లో పెట్టి బేబీకి కావాల్సిన సర్ఫాక్టెంట్ అనే మెడిసిన్, వెంటిలేటర్ ఇవన్నీ ప్రొవైడ్ చేసి బేబీకి లైన్స్ ద్వారా, అంబిలికల్ లైన్స్ అంటాం, అవి వేసి వాటి నుండి టోటల్ పేరెంటల్ న్యూట్రిషన్ ఇలాంటివన్నీ అందిస్తూ బేబీని మనము చాలా రోజులు వెంటిలేటర్ మీద